ఓజాస్ గంభీర వచ్చేసాడు అంటూ ఓజీ ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. ఈ ట్రైలర్‌లో ఒక్కొక్క షాట్ ఒక్కొక్క విస్ఫోటనం అనే విధంగా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్ అందరూ కూడా. మరి ఎట్లా ఉంది ఈ ట్రైలర్? సో ఖచ్చితంగా 'ఓజీ' ఒక 2 సంవత్సరాల నుంచి అదే నామస్మరణ ఉందనమాట. సో 'హంగ్రీ చేత' అని ఒక సాంగ్ వచ్చింది. అది ఎప్పుడైతే ఫస్ట్ గ్లింప్స్ వచ్చిందో అప్పటి నుంచి కూడా పిచ్చెక్కిపోతున్నారు ఫ్యాన్స్. ఆ 'ఓజీ' ఎప్పుడొస్తుంది? ఎలా ఉండబోతుంది? ఏంటని. ఎందుకంటే దానికి డైరెక్టర్ సుజిత్ గారు అవ్వడం, ఆయన అంతకుముందు 'రన్ రాజా రన్', 'సాహో' లాంటి సినిమాలు తీయడం. ఆ 2 కూడా క్రేజీ మూవీసే. సో 'సాహో' కొంచెము టాక్ పరంగా అటు ఇటు అయినా కానీ కలెక్షన్స్ మాత్రం దుమ్ము దులిపింది. ఎందుకంటే ఆయన తీసిన క్వాలిటీ. సో దానికి ఎంత బడ్జెట్ అయిందో తెలియదు కానీ 'సాహోకి' అప్పట్లోనే 200 కోట్ల పైన బడ్జెట్ ఇచ్చి తనతో తీపిచ్చారు. అంటే రెండో సినిమాకి ప్రభాస్ గారు ఛాన్స్ ఇవ్వడం, అంత బడ్జెట్ పెట్టడం, సో ఆయన కూడా హాలీవుడ్ లెవెల్లో అవుట్పుట్ తీసుకురావడం మామూలు విషయం కాదు. సో అక్కడ ఏదో సంథింగ్ కొంచెం చిన్న ఫెయిల్యూర్స్ అనే ఫ్లాస్ అనేవి ఉంటాయి. సో అంత పెద్ద హ్యాండిల్ చేసేటప్పుడు కొత్త డైరెక్టర్కి ఆ మాత్రం ఉంటుంది. మరి సుజిత్ గారికి ఇప్పుడు ఆ భయం పోయినట్టుంది. ఎందుకంటే 'ఓజీ' ట్రైలర్ చూసినాక ఇంకా ఫ్యాన్స్కి అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇప్పుడు కొంచెం డౌట్లో ఉన్నారు సుజిత్, సాహో మీద. అది వర్కౌట్ అవ్వలేదు, ఇది వర్కౌట్ అవుద్దా లేదా అని. ఇది మాత్రం ఖచ్చితంగా 500 కోట్లు 1000 కోట్లు అయితే చెప్తున్నారు అనమాట. ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఆ ట్రైలర్. సో దాంట్లో తమన్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, మొత్తం చేసిన క్యారెక్టర్స్ అందరు లుక్స్ కానీ అందరూ చాలా అంటే చాలా ఫ్రెష్గా, అండ్ సినిమాటోగ్రఫీ క్వాలిటీ కూడా హాలీవుడ్ లెవెల్లో ఉందన్నమాట. సో అది ట్రైలర్లో ఉన్న క్వాలిటీగా నిజంగా సినిమాలో ఉంటే ఇంకా దీన్ని ఎక్కడికో వెళ్ళిపోద్ది. సో వెస్టర్న్ ఆడియన్స్ కూడా రీచ్ అయ్యే క్వాలిటీ ఇది. సో సాంగ్స్ కూడా మనం లిరికల్ వీడియోస్ చూసాం ఎంత క్వాలిటీగా ఉన్నాయి, ఎంత సౌండ్ క్వాలిటీ ఎంత ఉంది. సో ఏ స్పీకర్స్ విన్నా కూడా అవి పగిలిపోతారా అన్న రేంజ్లో ఇచ్చారు తమన్ గారు. మరి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆయన గట్టిగా జపాన్ ఇన్స్ట్రుమెంట్స్ తెప్పించి అక్కడ దానికి తగ్గట్టుగా ఆ ఇన్స్ట్రుమెంట్స్తో మ్యూజిక్ ఇచ్చారు. మరి ఇది అక్కడ కూడా రిలీజ్ చేస్తే బాగుంటుందేమో. మరి వాళ్ళకి కూడా ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయి. సో సినిమా వచ్చిన తర్వాత ఇంకెలా ఉంటుంది? మన రెగ్యులర్ మాఫియా స్టోరీనే, ఒక అండర్ కవర్లో ఉన్న డాను మళ్ళీ తిరిగి వచ్చి తనను ఫామ్ చేసుకుని అక్కడ ఉన్న విలన్ని చంపడం, అదే స్టోరీ ఉంటుంది. అది క్లియర్గా తెలుస్తుంది స్టోరీలో. కాకపోతే ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, ఎంత బాగా చూపిస్తారు, పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఎలివేషన్స్ ఇస్తారు, సాంగ్స్ ఎక్కడెక్కడ ప్లేస్ చేస్తారు, ఆ సాంగ్స్ విన్నంత ఆనందంగా సినిమాలో ఉంటాయా, అది ఊరికే బ్యాక్గ్రౌండ్లో కలిసిపోద్దా, ఇన్ని డౌట్స్ అయితే ఫ్యాన్స్కి ఉన్నాయి. మరి ట్రైలర్ మాత్రం ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వచ్చింది. అది ఇంకా ఆన్లైన్లోకి రాలేదు. సో నిన్న కన్సర్ట్లోకి వెళ్ళిన వాళ్ళకి మాత్రం పెద్ద స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ గారు వేయించారనమాట. సో దానికి ఏదో చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయంట. అది అయిపోయిన తర్వాత ఆన్లైన్లో డివివి మూవీస్ వాళ్ళ పేజ్లో అయితే వస్తుంది. సో మరి ఆ ట్రైలర్ కోసం అయితే బయట ఉన్న ఫ్యాన్స్ ఎంతోమంది కళ్ళు కాయలు కాసేది ఎదురు చూస్తున్నారు. మరి సినిమాకి ఇంకా 3 రోజులు ఉంది. మరి ప్రొడక్షన్ సైడ్ నుంచి ప్రాపర్ ప్లానింగ్ లేదు, అది ఇది అని చెప్పి సో ఇట్లా మాట్లాడుతున్నారు. మరి ఆ ట్రైలర్ వచ్చిందంటే ఖచ్చితంగా ఫ్యాన్స్కి మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుకుంటారు. టాక్ ఆఫ్ ద టౌన్ అవుతుంది. చూసిన వాళ్ళు, అలాగే ఆన్లైన్లో లీక్ అయింది చూసిన వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు ట్రైలర్ అవుట్పుట్తో. అండ్ పవన్ కళ్యాణ్ గారిని ఎన్నాళ్ళు అవుతుంది ఇలా చూసి, ఫుల్ మనకు కావాల్సిన విధంగా చూపించాడు, ఫుల్ మీల్స్ పెట్టాడు. అసలు ఇంకా హరీష్ శంకర్ గారు కూడా సరిపోరేమో అంత రేంజ్లో ఆ ట్రైలర్ రెస్పాన్స్ అయితే ఉంది. మరి అది ఆన్లైన్లోకి వచ్చినాక ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనమాట. మరి సెప్టెంబర్ 25th ఈ సినిమాని ఫ్యాన్స్ అందరూ మొదటి షో ఎప్పుడెప్పుడు చూద్దామా, ఆ ఏపీలో కొంచెం లేటుగా పడుతుంటే తెలంగాణకు వచ్చి మరీ చూద్దామని చెప్పి ఫ్యాన్స్ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్నారు.